ఓం నమో నారాయణాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వచ్చేసా మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చేసా. మరెన్నో పురాతనమైన దేవాలయాలను మీ ముందుకు తేబోతున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు మనం తిరుమలలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన శ్రీవారి పాదాల గురించి తెలుసుకుందాం. తిరుమల వెళ్ళే భక్తుల్లో చాలా మందికి ప్రధాన ఆలయం గురించి తెలుసు, కానీ శ్రీవారి పాదాల వెనుక ఉన్న చరిత్ర, పురాణ ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియకపోవచ్చు. తిరుమలలోని నారాయణగిరి కొండపై ఉన్న ఈ పవిత్ర స్థలాన్ని శ్రీవారి పాదాలు అని పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా భూమిపై అవతరించినప్పుడు మొదటిసారి తిరుమల కొండపై తన పాదాన్ని మోపిన ప్రదేశం ఇదేనని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. శ్రీవారి పాదాలకు పూజ చేయడానికి కానీ, ఇక్కడ దీపాలు వెలిగించడానికి కానీ అవసరమైనవన్నీ ఈ షాపుల్లో మనకు దొరుకుతాయి. ప్రదేశం సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడంతో ఇక్కడ నుండి తిరుమల కొండలు, అడవులు, ప్రకృతి సోయగాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఉదయం సూర్యోదయం సమయంలో ఇక్కడ దృశ్యం భక్తులను ఎంతో ఆకట్టుకుంటుంది. శ్రీవారి పాదాల వద్ద రాతిపై చెక్కబడిన పవిత్ర పాదముద్రలు ఉన్నాయి. వాటిని ప్రతిరోజు పూజిస్తారు. వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పాదాలకు నమస్కరించి తమ కోరికలను స్వామివారికి సమర్పించుకుంటారు. ఇక్కడ దీపం వెలిగించి మనసులో ఉన్న కోరికలను కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయట. ఈ దీపానికి కావలసిన వస్తువులు ఇక్కడే షాపులలో మనకు దొరుకుతాయి. ఒకప్పుడు ప్రధాన ఆలయానికి వెళ్లే ముందు భక్తులు తప్పనిసరిగా శ్రీవారి పాదాలను దర్శించుకునే ఆచారం ఉండేదని చెబుతారు. నేటికి చాలా మంది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడికి చేరుకోవటానికి రహదారి సౌకర్యం ఉంది. తిరుమల బస్టాండ్ నుంచి వాహనాల్లో లేదా స్వంత వాహనాల్లో సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడికి కొంత దూరం నడిచి పాదాల వద్దకు చేరుకోవాలి. మార్గమంతా ప్రశాంతమైన వాతావరణము, పచ్చని చెట్లు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. శ్రీవారి పాదాల గురించి మరో విశ్వాసం కూడా ఉందండోయ్. స్వామివారు వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి మొదటి అడుగుపెట్టిన పవిత్ర స్థలం ఇదేనని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ పాదాలను దర్శించుకోవడం ద్వారా స్వామివారి కృప లభిస్తుందని విశ్వసిస్తారు. తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు ప్రధాన ఆలయ దర్శనంతో పాటు శ్రీవారి పాదాలను కూడా దర్శిస్తే యాత్ర మరింత పరిపూర్ణమవుతుందని పెద్దలు చెప్తుంటారు. ఇక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుంటే మనసుకు ఎంతో నిశ్శబ్దం, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతాయి. ఈ ప్రాంతం ఫోటోగ్రఫీకి చాలా అందంగా ఉంటుంది. అయితే ఇక్కడ నియమాలను గౌరవిస్తూ పరిశుభ్రతను కాపాడుతూ దర్శనం చేసుకోవడం ప్రతి భక్తుడి బాధ్యత. శ్రీవారి పాదాలు దర్శించుకోవడానికి ఇక్కడ మెట్లయితే ఉంటాయండి. ఈ మెట్ల ద్వారా మనం పైనకి వెళ్ళి అక్కడ శ్రీవారి పాదాలను దర్శించుకోవచ్చు. స్వామివారి దగ్గర సంతానం కలగని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఊయల కడితే ఖచ్చితంగా సంతానం కలుగుతుందట.
ఎంతో మంది భక్తులు ఇక్కడ ఊయల కట్టారండి. ఇక్కడ మళ్ళీ సంతానం కలిగినాక వచ్చి మొక్కు తీర్చుకుంటారట. చిట్టి చిట్టి ఉయ్యాలలు ఇక్కడ మొక్కులకి చాలా కట్టారు. స్వామివారి దర్శనానికి వచ్చిన అందరూ మళ్ళీ ఇక్కడ శ్రీవారి పాదాలకి దర్శించుకోవడానికి వచ్చారు. ఇక్కడైతే క్రౌడ్ చాలా ఉందండి మేము వచ్చినప్పుడు. స్వామివారి పాదాల చెంతకైతే వచ్చేసామండి. ఇక్కడ రాతిపై చెక్కబడిన పవిత్ర పాదముద్రలున్నాయి. వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ పాదాలకు నమస్కరించి వెళ్తారు. తమ కోరికలను స్వామివారికి సమర్పించుకుంటారు. శ్రీవారి పాదాలు మనకు భక్తి, వినయం, దైవానుభూతిని గుర్తు చేసే పవిత్ర స్థలం. తిరుమల యాత్రలో ఈ ప్రదేశాన్ని తప్పకుండా దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయాల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో పురాతనమైన దేవాలయాలతో మీ ముందుకొస్తాను. మీ దగ్గరలో మీకు తెలిసిన దేవాలయాలు ఏవున్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అక్కడికి వస్తాను. ఆ దేవాలయాన్ని కూడా వీడియో ద్వారా అందరికీ చూపిస్తాను. తిరుమలలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మిస్ కాకుండా చూడండి. మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకొస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.